శ్వేతపత్రం సంపూర్ణం అవుతుంది. ఓకే సార్, పిన్నెల్లిపై మరో కేసు వైరల్ అవుతున్న వీడియో. అసలు అరెస్ట్ చేసి ఆయన జైలుకి పంపించినప్పుడు కూడా ఆయన ఒకసారి విజువల్ చూడండి సార్, అది ఎక్స్క్లూజివ్ ఒక విజువల్ బాగా వైరల్ అవుతుంది. ఒక వ్యక్తిని, శివ అనే వ్యక్తిని అక్కడ జైలు దగ్గర కూడా పోలీసులు అంతమంది ఉండగా ఆయన అటాక్ చేయడానికి ఏమనాలి? దీన్ని వైఎస్ఆర్సీపీ కక్షపూరిత అరెస్టులు ఇలాంటి వాళ్ళని అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి హోంమంత్రి గారు హెచ్చరికలు చేస్తుంటారు. ఆ వీడియో చూస్తే ఏమనిపిస్తుంది, ఏమనాలి? ఇప్పుడు కక్ష ఏది అనేది ఆ వీడియోలో కనిపిస్తుంది కదా. అంతకు ముందు కూడా ఈవీఎం బద్దలు కొట్టినప్పుడు అదేది బహిరంగంగా దొరికింది కదా. మీరు కాకపోతే అంతకుముందు ఏదో అన్నారు, అది అన్ని వీడియోలు బయట పెట్టమన్నారు. ముందు మీ వీడియోలకు మీరు సమాధానాలు చెప్పాలి, కానీ అన్ని వీడియోలు బయట పెట్టండి అదంతా ఏముంది. ఒకటే జరిగింది ఏంటంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అభ్యర్థి కాబట్టి ఓట్ల లెక్కింపు సమయంలో ఆయన బయట ఉండడానికి న్యాయస్థానం చట్టబద్ధంగా అవకాశం కల్పించింది, అంతవరకే. అంతేగాని ఆ రోజు జరిగిన ఘటనలు కానీ ఇంకోటి కానీ ఆ తర్వాత బయట పెట్టింది కూడా ఏం లేదు. నిజానికి వాళ్ళు అనేవాళ్ళు అన్నీ బయట పెట్టండి చేద్దామని ఏమీ జరగలేదు. ఆ రోజు తొందరపడ్డారు. తర్వాత కొంచెం ఇదిగో ఇప్పుడు ఇంత జరిగి పార్టీ మారి వేరే పార్టీ అధికారంలోకి వచ్చి దాడులు ఇవన్నీ సాగుతున్నాయని తెలుస్తుంటే కూడా ఆయన దాన్ని ఆ మాత్రం చేయడం లేదంటే మనం ఏమని భావిస్తాం. కాబట్టి తప్పకుండా ఎవరెవరు వాళ్ళు చేసిన పనులకు వాళ్ళు మూల్యం చెల్లించాలి. అందుకే ఆయనకు ఇప్పుడు రిమాండ్ కూడా పెట్టారు, విచారణ కూడా వచ్చింది, ఇదే యాడ్ చేశారు ఇప్పుడు. అవును, అంటే ఒకవేళ అంతకుముందు వాళ్ళకి ఏం చేశారో లేదని ఎవరికన్నా కొంచెం సందేహమో సమర్థనో ఉంటే ఇది చూసిన తర్వాత ఇంక వాళ్ళు ఏమీ చేయగలిగింది లేదు కదా. ఇదేమీ సమరసింహారెడ్డి లేకపోతే ఇంకో సినిమా కూడా కాదు కదా, భరత సింహారెడ్డి. కాబట్టి అక్కడికక్కడ అంతా చేయటం అన్నది ప్రజల పట్ల, ప్రజాస్వామ్య పద్ధతి పట్ల కూడా బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది, జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉంది. రెండవది ఇంకా అంతా అయిపోయిందని పోనీ డెస్పరేట్గా అంటే డెస్పరేషన్లో కూడా ఏదైతే అది చేస్తే చెల్లుతుందో. అందుకని దీన్ని ఎవ్వరూ ఆమోదించారు. ఇది పూర్తిగా పొరపాటు ఇట్లాంటివి. పైగా 2 సార్లు శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు, ఇవన్నీ ఉన్నవాళ్ళు అలా చేయటం అంటే ఇది బహుశా ఇంకా సాక్ష్యాల కోసం మీరేం కష్టపడకండి, ఇది సాక్ష్యం. కానీ దీన్ని కూడా ఇంకా సమర్థిస్తున్నాడు కదా సార్, ఆయన వరుసగా గెలిచేస్తున్నాడని చెప్పి కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు. 2 విషయాలు సార్, మీరు పదే వాళ్ళు సమర్థిస్తున్నారు కదా, వీళ్ళు వాళ్ళు అలాగే అంటారు. కాదు సార్, కళ్ళ ముందు ఇలా కనిపిస్తుంది, వాళ్ళు అలాగే అంటారు. ఇప్పుడు సమర్థించుకోవడం, ఏదో ఒక విధంగా సమర్థించుకోవడం, బయటికి రావడం, అదే కదా ఇంకా వాళ్ళ లక్ష్యం. దాన్ని ఏ విధంగా మనమేం సమర్థించడం అనే ప్రశ్న అసలు దాని గురించి పెద్ద దానికి ఎంత ఉంటుంది, వ్యాలిడిటీ ఏముంటుంది చెప్పండి. కళ్ళ ముందు అక్కడ ఒక ఆధారము అంత గట్టిగా కనిపిస్తుంటే కూడా కాదు అంటారు. ఉదాహరణగా ఆయన రెచ్చగొట్టారు, ఇది ఎంత కావాలని. రెచ్చగొడితే మీరు రెచ్చిపోయేది ఏం చేస్తారు. కాబట్టి ఎట్టి సందర్భంలో కూడా ఎదురుదాడే పరిష్కారం కాదని అన్ని పార్టీలు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నేను 2019 ఎన్నికల చర్చలు ఇప్పుడు కూడా ఎదుర్కొన్నాను. ఏమంటే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని గౌరవించటం అన్నది ఓడిపోయిన ఒక పార్టీకి ఉండే ఒక మొదటి బాధ్యత. కొత్తగా వచ్చిన వాళ్ళ మీద ఇంకా వాళ్ళు పూర్తిగా కూర్చోకముందే వాళ్ళ మీద ఇది చేయటము. మూడోది మనలాంటి వాళ్ళము ఏదైనా మాట్లాడితే వెంటనే వీళ్ళు వాళ్ళు మారిపోయారు అంటే మారొద్దా? ప్రజలు ఒక బ్రహ్మాండంగా ఒక పార్టీకి ఒకసారి 150 ఒకసారి 160 తీర్పు ఇస్తే ఆ తీర్పు ఇంకా అమల్లోకి వచ్చి ఆ కొత్త వాళ్ళు ఇంకా కూర్చోనే వరకు ఆ తీర్పును కానీ ఆ గెలిచిన పార్టీని కానీ గౌరవించొద్దా? దాన్ని ఆ సందేశాన్ని తీసుకోవద్దా? అంటే ఎంతసేపటికి మాకు 40% ఓట్లు వచ్చాయి, 40% వచ్చాయి అంటే వాళ్ళకి 60% వచ్చాయి కదా. 60% వచ్చిన ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకి సీట్లు కూడా వచ్చాయి. మీకు ఓట్లు మాత్రమే వచ్చాయి, వాళ్ళకి సీట్లు కూడా వచ్చాయి. అంటే ఓట్లు మాత్రమే వచ్చిన పార్టీ చెప్పేది రైటు. ఓట్లు సీట్లు వచ్చి ప్రజల మ్యాండేట్తో అధికారంలోకి వచ్చిన ఒక పార్టీ ఇంకా అధికారంలోకి రాకముందే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, ఇవన్నీ మొదలు పెడితే మాట్లాడవచ్చు. కానీ వాటికి క్రెడిబిలిటీ, విశ్వసనీయత కానీ వాటికి ప్రాధాన్యత కానీ ఏముంటుంది అనేది ఒక ప్రశ్న. ఎదురుదాడి చేయడం ఒకటే సమస్య కాదు. ఎప్పుడైనా ప్రజాస్వామ్య సూత్రాలు ఒకటే ఉంటాయి, గెలుపు ఓటమి ఒకటే ఉంటాయి. అందువల్ల ప్రతి వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది. ఓడిపోయిన పార్టీ మీద నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుందా? రక్షించుకోండి, అలాంటి హెడ్డింగ్స్ కూడా మనం రక్షించుకోండి. పార్టీ మీద ఇది కోర్టు కూడా చెప్పింది కదా, ఇప్పుడు వైసీపీ భవనాలు కూల్చివేత వాటి మీద వాళ్ళకు వ్యవధి ఇచ్చారు. మీరు కోర్టుకు వెళ్ళారు కదా, కోర్టుకు వెళ్ళే హక్కు మీరు ఎక్సర్సైజ్ చేశారు కదా, ఉపయోగించుకున్నారు కదా. కాబట్టి ఇంకా అన్ని తప్పులు అవతలి వాళ్ళవే. ఇంకా మేమంతా అసలు మాదేం లేదు, ఇది ఒక్కటే చూడండి, ఒక్క వైపే చూడండి.
నేను ప్రతిసారి చెప్పేవాడిని, చూడు ఒకవైపే చూడు అనే బాల డైలాగ్ అలా ఆయన రాజకీయాల్లో ఏం చెప్పరు. ఆయన రాజకీయాల్లో తను చెప్పేది తను చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ఒకవైపే చూడండి అనే పద్ధతి అది సరికాదు. ఇలాంటివి ఎందుకు జరిగాయి, కనీసం అవి జరిగిన తర్వాత ఎందుకు మార్చుకోవట్లేదు ఆలోచించాలి కదా. ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ఒక విధంగా ఇది ప్రజలను మీడియాను పోలీసులను కూడా చాలా తృణీకార భావంతో చూసే ఒక లక్షణం దీంట్లో కనిపిస్తుంది. ఓకే, ఎవరైనా వ్యక్తి ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు కోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఏది వెంటనే అరెస్ట్ చేయకుండా లెక్కింపు వరకు మీరు పర్యవేక్షించుకోవడానికి మీకు ఇచ్చింది. మీరు దాన్ని సద్వినియోగం ఇచ్చింది. 2 కేసుల్లో బెయిల్ కూడా ఇచ్చింది. అంటే మిమ్మల్ని ఏం చేయలేదు కదా. కాబట్టి మీరు దాన్ని సరైన రీతిలో చూడాలి, కానీ ఇంకోటి కాదు. సార్, కాకి చొక్కాలు వేసుకుంటూ రాజకీయాలు కానీ చేస్తే హోంమంత్రి గారి హెచ్చరిక పోలీసు